నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల నుంచి వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రభుత్వ ఉద్యోగుల క్యాలెండర్ను తణుకులో ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రభుత్వ పథకాల అమలుకు సహకరించాలని హితవు. సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న శాస్త్ర విజ్ఞానం. తణుకు సైన్స్ ఫెయిర్లను ప్రారంభించి స్పష్టం చేసిన ఉప విద్యాశాఖ అధికారి మురళీ సత్యనారాయణ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను విమర్శించిన కేంద్ర హోం మినిస్టర్ కు వ్యతిరేకంగా తణుకు ప్రాంతంలో ధర్నాలు చేసిన వామపక్ష కార్యకర్తలు. రొయ్యల పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తున్న నాబార్డ్. రాజమండ్రి సభలో పేర్కొన్న ఈ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్. గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. పెరవల్లి మండల పరిషత్ సభలో సర్పంచులకు ఎంపీటీసీలకు ఉద్బోధించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. మాజీ ప్రధాని మన్మోహన్ మూర్తి దేశానికి తీరని లోటు. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి. ఆలయ క్యాలెండర్ ను ఆవిష్కరించి ఆశాభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బండారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఏలూరులో ప్రకటించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావులు పాల్గొన్నారు. అరెస్ట్ వారెంట్ ఎంబీడబ్ల్యూ ఉంటే అరెస్ట్ చేసి కోర్టు దేవి పంపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని అన్నారు. దీనికి పూర్తిగా సహకరిస్తున్న ఉద్యోగులందరినీ ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ అసోసియేషన్ తణుకు తాలూకా అధ్యక్షులు కె కనకరాజు, నాయకులు డి రాజ్కుమార్, టి రాజ్కుమార్, కె రవీంద్రనాథ్, ఏ మధుబాబులతో పాటు ప్రభుత్వ వైద్యులు బి దుర్గామహేశ్వరరావులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తణుకుకు చెందిన పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం సైన్స్ ఫెయిర్ అనే వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ప్రదర్శనను ఉప విద్యాశాఖాధికారి డి మురళీ సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. సైన్స్ ద్వారానే సమస్త రంగాలు అభివృద్ధి చెందుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి సైన్స్ చెబుతున్న విషయాలను తెలుసుకుని ప్రగతి పదంలో పయనించాలని సూచించారు. పాఠశాలకు చెందిన బాలబాలికలు తమ సృజనాత్మక శక్తితో రూపొందించిన పలు సైన్స్ ప్రయోగాలను ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. వీటిని అందరూ తిలకించి ఆనందించారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతిని జాన్బాబు, సూర్యతేజులు అందుకోగా ద్వితీయ బహుమతిని ఆర్ రాకేష్, తృతీయ బహుమతిని ప్రశాంతులకు లభించాయి. చెప్పండి, ప్రాజెక్ట్ పేరేది? రోజు పాఠశాల స్థాయిలో ప్రదర్శితమవుతున్నటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలో అందులో వర్కింగ్ మోడల్ ప్రాజెక్టులు కూడా ఉండడం గమనార్హం.
2వ తారీఖున జరిగే మండల స్థాయి పోటీలకి ఇంకా తర్ఫీదిచ్చి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసే విద్యార్థులందరూ కూడా మంచి ప్రాజెక్టులన్నీ ఎంపిక చేయబడ్డ మంచి ప్రాజెక్టులన్నీ మండల స్థాయికి తీసుకురావాల్సిందిగా సూచిస్తున్నాను. మరి ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని వెలికి తీయడానికి బాగా దోహదం చేస్తాయి. రేపు భవిష్యత్ కాలంలో రాబోయే తరాల వారికి కావాల్సినటువంటి అవసరాలకి అనుగుణంగా మరి జూనియర్ సైంటిస్టులు తయారు కావడం అనేది దానికి నాంది ప్రస్తావన ఇక్కడ ఈ సైన్స్ ఫేర్ నుంచే మొదలవుద్ది. ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కూడా సైన్స్ ఫేర్ ను ఉత్సాహంగా నిర్వహించి విద్యార్థులు తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా సైన్స్ ను ప్రతిబింబించే ప్రయోగాలను ఏర్పాటు చేసి వీరి ప్రత్యేకతను చాటుకున్నారు. వీటిని ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తనకు సిపిఐ, సిపిఎం కార్యకర్తలు సోమవారం పట్టణంలో నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రపంచంలోనే పేరు తెచ్చిన ఈ రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే అంబేద్కర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ దేశాన్ని ఏకం చేస్తున్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని నినాదాలిచ్చారు. ఈ పార్టీల పట్టణ శాఖ కార్యదర్శులు బొద్దాని నాగరాజు, పివి ప్రతాప్లు ఆధ్వర్యం వహించారు. అలాగే ఎరగవరం మండల తూర్పు విప్పరు గ్రామంలో కూడా సిపిఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ అమిత్ షాకు వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నామన వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి అడ్డాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం కోర్టుకు చెందిన న్యాయవాది బివి శేషాద్రి మృతికి కారకులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ను అరెస్టు చేయాలని కోరుతూ తానుకు కోర్టు న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోనంపూడి కామేష్ మాట్లాడుతూ న్యాయం కోసం పనిచేసే న్యాయవాదులకు రక్షణ కరువవటం ఆందోళనకరంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఆలోచించి రక్షణ కల్పించాలని ఆయన సూచించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. మరి సీనియర్ న్యాయవాది అయినటువంటి శేషాద్రి గారి మీద చాలా దారుణమైన వ్యవహారం జరిగింది. మరి ఏదో సివిల్ డిస్ప్యూట్లో మరి హైకోర్టు వారు సివిల్ డిస్ప్యూట్ని మరి పరిగణలో తీసుకోకండి, సివిల్ డిస్ప్యూట్ పోలీస్ స్టేషన్ గ్యాంగ్ చెప్పినా కానీ మరి న్యాయవాదిని పోలీస్ స్టేషన్కి పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించడంతో కాలర్ పట్టుకోవడంతో ఆయన చాలా మనస్తాపం గురి అక్కడ మరణించిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ న్యాయవాదులకి రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి అటు స్టేషన్లో జరిగిన సంఘటన మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఖండిస్తున్నారు. మరి బార్ కౌన్సిల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని మాకు తెలియజేశారు. మరి చాలా స్టేషన్లో చేసిన ఈ అమానుషమైన చర్యని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం మేము. మరి న్యాయవాదుల కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇదే విధంగా కొనసాగుతుంటే చాలా అన్యాయం, అరాచకం పెచ్చిమేరిపోతుంది. మరి పోలీసులు, న్యాయవాదులు కూడా సంఘానికి, సమాజానికి కలిసిమెలిసి ఎంతో ఉపకారం చేసే పరిస్థితిలో ఈ న్యాయవాదుల మీద పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తణుకు బార్ అసోసియేషన్ తరపు నుంచి న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామనం మునిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు కలిదిండి పద్మావతి, బి విక్టర్ బాబు, చోడే గోపీకృష్ణ, న్యాయవాద గుమ్మస్తాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, సభ్యులు ఆర్ సురేష్ బాబులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామంలో ఉన్న స్టెప్పింగ్ స్టోన్ స్కూల్లో 5 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి.
రాష్ట్ర నలుమూలలకు చెందిన పాఠశాల నుంచి విచ్చేసిన 164 మంది విద్యార్థులకు సేవాభావం పెంపొందించే అంశాలను సంబంధిత నిపుణులు బోధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఏఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత ఆకులి విజయవర్ధన్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా జాతీయ భావాలు పెంపొందగలవని అన్నారు. Question number 9. అంశాన్ని ఇది అయిందా? On the stage, off the stage, and on the trainers, on the Scouts and Guides. Very good morning. Morning, sir. Today it's sounding brighter. And the last day of the event, Anna. Anyways, as I said yesterday, this is like very important aspect, learning your life skills. Have you ever heard of something called survival of the fittest? Have you heard of it? Survival of the fittest. You'll get to know. But this is a part of it. You are getting fitter and fitter to survive first. Life skills are very important, which you don't get from your textbooks. So only way to learn is by experiencing it, just as you are doing for the last few days. And I would like to appreciate all the Hindustan Scouts and Guides team for conducting such kind of events and enlightening all the students with the better skills. And I wish you all the best. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిర్వాహక విభాగం ముఖ్య అధికారి రామ గంగాధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ రాజశేఖర్, ఆర్గనైజింగ్ కమిషనర్ ఈ కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.